నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ థాట్ డిబేట్. నేను విజయ్ శంకర్. రాష్ట్రాన్ని పార్టీలు మంచి ఆశయంతో ఒక ముందు చూపు ఆలోచనతో పరిపాలన చేస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి అనేక ప్రణాళికలు రచిస్తాయి. స్వలాభాల కోసం రాజకీయ పార్టీలు ఆశపడి ఉండొచ్చు. కానీ దూరదృష్టి ఉన్న నాయకులు ఎవరూ కూడా రాజకీయాలకు సంబంధించి ఎటువంటి తప్పులు చేయరు అనేది ప్రజల నమ్మకం. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. రైతులకు, నిరుపేదలకు ఉచిత విద్యుత్తును అందించాలనే ఆశయంతోనే గత ప్రభుత్వం సెకీతో సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇక దాదాపు 25 సంవత్సరాలకు సంబంధించి ఒప్పందాన్ని చేసుకుంది. 1.10 లక్షల కోట్లకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారనేది కూడా మనకు తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ఆదానికి సంబంధించి, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లంచాలు ఇచ్చారు, లేకపోతే దీనికి సంబంధించి చాలా వరకు లబ్ధి పొందారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు గఫూర్ గారు సిద్ధంగా ఉన్నారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే. వారితో పాటుగా బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గఫూర్ గారు, ముందుగా అంటే గత ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో, అంటే కేంద్ర ప్రభుత్వంతో సెకీతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని దాదాపు 25 ఏళ్ల పాటు సోలార్ విద్యుత్తును అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అంటే కేవలం ₹2.75 మాత్రమే కొనుగోలు చేసి ఒక యూనిట్ని, ఆ విధంగా రాష్ట్రానికి మేము లబ్ధి చేకూర్చామని గత ప్రభుత్వం చెప్తుంటే, లేదు అందులో చాలా అవకతవకలు ఉన్నాయి, ఖచ్చితంగా మోసం జరిగింది, రాష్ట్ర ప్రజలని మోసం చేశారు అంటూ చెప్పుకుంటూ పోయారు. సో ఏ విధంగా చూస్తారు గఫూర్ గారు ఈ మొత్తం అంశాన్ని? అసలు నిజంగానే అవినీతి జరిగిందో, ఒకవేళ జరుగుంటే ఇప్పటికీ ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది? ఇటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి ప్రజల్లో. మీరేం చెప్తారు? ఇప్పుడు విజయ్ గారు, ఈ సెక్యూ ఒప్పందానికి సంబంధించి ఇంతకుముందు చాలా చర్చ జరిగింది రాష్ట్రంలో. ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ, అమెరికా కోర్టులో కంప్లైంట్ చేసింది. ఏమిటంటే గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చి ఎక్కువ రేటుకు మ్యానిపులేట్ చేసి ఏదైతే విశ్వాసం షేర్ హోల్డర్స్ ఆయన మీద పెట్టినారో ఆ విశ్వాసం నిలుపుకోలేదు. ఏ ప్రామిస్ అయితే ఇన్వెస్టర్స్ చేశాడో ఆ ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకానికి ద్రోహం చేసే పద్ధతిలో గౌతమ్ అదానీ వ్యవహరించినాడు. అమెరికన్ చట్టాలకు విరుద్ధం ఇది. ఎందుకు అమెరికా వాళ్ళు జోక్యం చేస్తున్నారంటే, ఇతను అమెరికాలోనే డబ్బులు వసూలు చేశాడు. అమెరికాలో ఉండేటువంటి బ్యాంకర్స్తో కానీ, అమెరికాలో ఉండేటువంటి షేర్ హోల్డర్స్తో కానీ డబ్బులు వసూలు చేశాడు. కాబట్టి అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఈ రకమైనటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్కు మేము సపోర్ట్ చేయము, ఇదిగో ఇతను ఇంత లంచాలు ఇచ్చినాడని. అందులో ఒక ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో, పేరు చెప్పలేదు కానీ, ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అంటారు. ఇది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అక్కడ కోర్టులో పెట్టినటువంటి కేసు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, లోయెస్ట్ ప్రైస్ కి మేము తీసుకున్నాం అనేది అబద్ధం అండి. ఇప్పుడు గుజరాత్ లో సెకీ ద్వారానే ఒప్పందం చేసుకున్న దాంట్లో ₹1.99 గుజరాత్ లో యూనిట్ కరెంట్ ఇస్తున్నారు. మనకు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. అవును. ప్లస్ వీలింగ్ ఛార్జెస్ ఉంటాయి దీనికి, మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదండి కరెంటు. కాబట్టి దాని వీలింగ్ ఛార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు వైసీపీ ఏమో వీలింగ్ ఛార్జెస్ ఉండవనేటువంటి విషయాన్ని చెప్తోంది. ఒప్పందంలో భాగంగా వీలింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకున్నామని చెప్తోంది. ఏమైనప్పటికీ అంటే సరే, వైసీపీ ఏం చేసుకున్నారు, వైసీపీ సెంటర్ ఏం చేసుకున్నారు, ఇక్కడ అవినీతికి సంబంధించినటువంటి కేసు వరకు వచ్చినప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక కేసు పెట్టినారు. వైసీపీ వాళ్ళు మేము తీసుకోలేదంటారా, కాదు మాకు సంబంధం లేదంటారా? మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వీళ్ళకి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ₹2.49 ప్లస్ ఇతరాతర ఛార్జెస్ అన్ని కలుపుకుంటే మా అంచనా ప్రకారంగా ఈ 25 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు, సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పబ్లిక్ మీదన్నా పడుతుంది, లేదా ప్రభుత్వం యొక్క డబ్బుల నుంచి అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని వేల కోట్లు మేము కట్టాల్సి వస్తుంది అని. నిజమే, మొత్తం ప్రజల మీద పడే భారంతో పోల్చుకున్నప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పెద్ద కాదు. అందు అన్ఫేర్ ప్రాక్టీసెస్ కింద ఒక ఒప్పందం చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయడానికి
ఆ నష్టపరిహారం అనేటువంటి క్లాజ్ అప్లై కాదనేది మా రీడింగ్. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిజాయితీ ఉంటే, ఎందుకంటే అప్పుడు పయ్యావుల కేశవ్ గొడవ చేసినాడు, ఆయన హైకోర్టులో ఎక్కడో కేసు వేసాడు, ఇదంతా జరిగింది కదా. మరి మీరు చెప్పిన దాన్ని ఈరోజు ఇంకా స్పష్టంగా ఎఫ్బిఐ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రద్దు చేయరు దీన్ని అనేటువంటిది మేము అడుగుతున్నాం. మా ఉద్దేశంలో అవినీతి ఎవరు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా, ఇంకోరు ఎవరు తీసుకున్నారు, ఇవి మాకు సంబంధం లేదు. అయితే ఖచ్చితంగా అదాని యొక్క మనస్తత్వము, అతను రాజకీయ నాయకులను లొంగ తీసుకొని కొల్లగొట్టేటువంటి వైఖరి, దేశాన్నే కొల్లగొట్టేవాడు. శ్రీలంక ఈరోజు మొత్తం అతని ఒప్పందాన్ని రద్దు చేసుకుని బయటకు వచ్చి, ఆ రకంగా ఏంటంటే అదాని యొక్క వైఖరి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కానీ ఇందులో అబద్ధమని అనుకోవడం లేదు. ఎఫ్బిఐ వాళ్ళు చెప్పేది చాలా వరకు కరెక్ట్ ఉంటుంది అనేటువంటిది, అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది బయట. ఏమైనా ప్రజల మీద భారం పడేటువంటి ఏ ఒప్పందం కూడా చేసుకోకూడదు అనేది మా అభిప్రాయం. ఎస్ గఫూర్ గారు, ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు గారి హయాంలో అప్పటి ప్రభుత్వంలో ఇదే సౌర విద్యుత్ని ₹5.29 కొనుగోలు చేశారు. అంటే ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా ఆలోచించి 2 నెలల పాటు దీని గురించి ఆలోచించి ఇంత తక్కువకి తీసుకురాగలిగాం అనేటువంటిది వాళ్ళ వాదన. అంటే కంపారిటివ్లీ మీ ప్రభుత్వం కంటే మేము తక్కువకు తెచ్చాం కదా, ఏ విధంగా రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళం అనేది వాళ్ళ వాదన. సోలార్ ఇదంతా బూటకు వాదనండి, అర్థం లేని వాదన ఇది. ఎందుకంటే సోలార్ పవర్ అనేటువంటిది క్రమంగా ఒకప్పుడు పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఉండింది, ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది, ఇంకా కాంపిటీషన్ ఇంకా కాస్ట్ తక్కువ రావచ్చు. అది ఇడిచిపెట్టి అంతకంటే ₹5 కంటే మేము తక్కువ తీసుకున్నాం కదా, అరే 1750 కోట్ల రూపాయలు తీసుకున్నాను ఎఫ్బిఐ చెప్తుంటే దాని సమాధానం చెప్పుకోకుండా మేము తక్కువ తెచ్చినాం తక్కువ. మరి గుజరాత్ వాడు ఇంకా చాలా గొప్పవాడే ఉండాలా, వాడు ₹1.99కి ఒప్పందం చేసుకున్నాడు కదా. కాబట్టి ఇటువంటి బూటకపు వాదంతో అవినీతిని కప్పుచ్చలేరు. ఇన్వెస్టిగేషన్ జరగాల. హయ్యర్ ప్రైసెస్ కోట్ చేసినారు, ఈ హయ్యర్ ప్రైసెస్ వల్ల ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ఒప్పందం క్యాన్సిల్ చేయాలా. ఇక వైసీపీ ఏం చెప్తుంది మాకు సంబంధం లేదు. అంటే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 7,000 మెగావాట్లకి సంబంధించి కొనుగోలు చేస్తే 4,000 మెగావాట్లు రాష్ట్రానికి ఇవ్వండి అంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా అడుగుతోంది. అంటే ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకున్నట్లే కదా, మరి ఏం చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి? ఇప్పుడు విజయ్ గారు, ఇక్కడ ఎక్కడైనా మామ గాని ఆ వంకాయ తోట దగ్గర కాదంటారు కదా. ఇప్పుడు అవినీతి వ్యవహారాలు ఏమున్నా గానీ అదాని జోలికి పోతే చేతులు కాలిపోతాయి. మోడీ గారు అదాని అంటే మొదాని, అదాని ప్లస్ మోడీ, మొదాని అనే పేరు. కాబట్టి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదు. కాబట్టే ఇక సెక్కీతో చేసుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తారు వాళ్ళు. మాకు కూడా తెలుసు ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ అవుతుంది అనేటువంటిది మాకేం భ్రమలు లేవు. క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కంటిన్యూ చేస్తామనుకోండి, అప్పుడు ఈ పాపంలో మీకు కూడా భాగం ఉంది అనేసి మేము ఆరోపణ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనతో పాటు ఫణీంద్ర గారు కూడా యాడ్ అయ్యారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి. అసలు ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం. ఒకసారి రామారావు గారు. నమస్కారం అండి. అసలు సెకీతో ఒప్పందానికి సంబంధించి మీరేమో రాష్ట్రానికి దగ్గరగా 1,00,000 కోట్లకు పైగా మిగుల్చాము మేము, అంటే 25 ఏళ్ళ లెక్కను తీసుకున్నట్లయితే అని మీరు చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమో, అంటే కూటమి ప్రభుత్వం ఏమో లేదు నష్టం చేశారు 80,000 కోట్ల వరకు అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 2014 నుంచి 19 మధ్యకాలంలో ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు, ఆ తర్వాత మేము తక్కువ కొనుగోలు చేశామనేటువంటి మీ వాదనలో నిజం లేకపోలేదు. కాకపోతే గఫూర్ గారు అన్నట్లుగా సౌర విద్యుత్ ఎప్పటికప్పుడు ఆ రేటు తగ్గుతూ వస్తోంది, ఎందుకంటే అవైలబిలిటీ పెరుగుతోంది పోటీ ప్రపంచంలో అనేటువంటిది వాళ్ళ వాదన. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగానే ఒకవేళ అక్రమం జరిగింటే ఈ పాటికి బయట పెట్టాలి కదా అనేది మీ వాదన. అసలు ఏం చెప్తారు మీరు? సో ఇక్కడ ఒక అంశం అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, సెకీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి మేము విద్యుత్ పంపిణీ చేస్తాము, సోలార్ విద్యుత్తును, దానికి టెండర్లు కోట్ చేయమని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అప్పటికే మనం చూస్తామంటే సోలార్ విద్యుత్తును ఎంత కొన్నారు అంతకుముందు ప్రభుత్వాలు అనేది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలండి. గరిష్టంగా ₹7 దాకా ₹6.99 గత ప్రభుత్వం కొన్నది. అట్లాగే విండ్ పవర్ను కూడా ₹4.63, అట్లాగే సోలార్ విద్యుత్ అయితే ₹5.90. ఈ విధంగా చంద్రబాబు నాయుడు 2019 దిగిపోయే నాటికి జరిగినటువంటి ఒప్పందాలు అవి. వీటన్నిటినీ కాదని ఏదైతే 25 సంవత్సరాల పాటు లెక్క కడితే
దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని ఎలా తప్పడతారు? గఫూర్ గారికి కూడా నేను ఒక వినపం అండి. ఇక్కడ అంశం ఏంటంటే, ఆయన ఏదైతే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐబి 10 కేసు నమోదు చేసింది, 1,750 కోట్ల రూపాయల ఏదో పెద్ద తలకాయ ముట్ట అనేది, ఈ నిరాధార ఆరోపణలు లేకపోతే నిరాధార విషయాలు కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేది మనం గమనించాలి. గఫూర్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేయమని చెప్పి జగన్ గారు పబ్లిక్ గా ఇవన్నీ కూడా డేటా పెట్టి మొత్తం కూడా కోరారు. దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయండి, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందలేయడం అనేది ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సిపిఎం నాయకులు గఫూర్ గారు కానీ అంటే మీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది కాబట్టి మీ ప్రభుత్వం తప్పిదం ఉందని ఆరోపణ చేయడంలో తప్పైతే లేదు కదా. ఇక్కడ ఒకటంటే అంశము, ఇప్పుడు వివిధ దేశాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు ఉంటాయి, విధానాల్లో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే చూస్తే మనము మన దగ్గర బ్రోకర్ అనేది చాలా చెడ్డ పదంగా భావించేటువంటి పరిస్థితి. మిగతా చోట్ల బ్రోకర్ అనే దానికి మీనింగ్ మిగతా దేశాల్లో చూస్తే వేరుంటుంది. అట్లాగే చాలా దేశాల్లో ప్రతి పనికి కూడా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కమిషన్ తీసుకునేటువంటి వ్యవస్థ ఉంది. దీంట్లో ఏమన్నట్టు నేను ఇది 100% ఈ విషయంలో నేను చెప్పట్లేదు. జనరల్గా అక్కడ ఉండేటటువంటి అంశాల్లో, ఈ ఒప్పందాల్లో ఉండేటటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కూడా ఉందండి. కమిషన్ తీసుకోవడం అనే దాన్ని వివిధ వ్యాపార సంస్థల మధ్య అగ్రి ఉంది. ఇప్పుడు మనకి చూస్తున్నాం, మన దేశంలో కనుక ఎవరన్నా ఒక పిల్లోడు ఇక్కడ పుడితే దానికి మనమేమి ఇక్కడ వేరే దేశంలో వచ్చి ఇక్కడ కనుక జన్మిస్తే మనమేమి ఇక్కడ పౌరసత్వం ఏమో. అమెరికాలో అట్లా లేదు. మరి ఆ యొక్క దేశ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే అక్కడ కనుక భర్త ఎవరైతే పిల్లలు జన్మిస్తే వాళ్ళకి ఆ రాష్ట్ర సిటిజన్ గా గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రక్రియ చూసాం కదా. ఇట్లా దేశాలకు మధ్య వాళ్ళ యొక్క దేశ విధానాలు పాలసీల పట్ల మార్పులు తేడాలు ఉండొచ్చండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ గఫూర్ గారు కానీ మీరు కానీ మనకు మిగతా మిత్రులైనా గమనించాల్సింది ఏంటంటే, అతి తక్కువ రేటుకి ఉన్న ధర కంటే తక్కువ ధరకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ఎట్లా విమర్శిస్తారు? గఫూర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామారావు గారికి ఇప్పుడు మేము ఆరోపణ చేయడం కాదండి. ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు, కోర్టుకు పోయినారు. ఒకటి. రెండవది ఏమిటి, ఎఫ్బిఐ కమ్యూనిస్ట్ పార్టీలో భాగం కాదండి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కమ్యూనిస్ట్ పార్టీలో భాగం కాదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కోర్టులో కేసు పెట్టినారు, అథెంటిక్ గా కేసు పెట్టినారు. కేసు డీటెయిల్స్ అన్ని మీరు చదివింటారు, మేము కూడా అవైలబుల్ దాంట్లో చదివాము. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్తో ప్రభుత్వాన్ని లోపరుచుకొని హయ్యర్ రేటు వాళ్ళు అమ్మే పద్ధతిలో లాభాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, వాళ్ళు అనేక సౌత్లో ఎంత ఇచ్చారు, నార్త్లో ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎఫ్బిఐ రిపోర్ట్లో ఉన్నాయి. కాబట్టి మీరు మాకు గురించి చెప్తున్నారు, ఎఫ్బిఐకి చెప్పండి పాఠాలు. మీరు కూడా ఇప్పుడు ఎఫ్బిఐ కేసు పెడితే కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఒకటి. రెండవది ఏమంటే రామారావు గారు, ఇప్పుడు చట్టాలు ఏ దేశానికి పోయినా మారుతూ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఇక్కడ చట్టం ఒకటేనండి, సెకి మీరు అదాని వీళ్ళే కదా ఉండేది, ఎవరు విదేశీయులు కాదు దీంట్లో. అదాని భారతీయుడే, సెకి భారతదేశ సంస్థనే. మీరు ఒక పని చేయండి, మీరు చెప్పేయండి, అయ్యా మాకు తెలియదు, ఆ కమిషన్లు సెక్కికి తెలుసు, సెక్కి వెనకాల ఉండే రాజకీయ నాయకులకు తెలుసు, మేమేమంటే కేంద్ర ప్రభుత్వం చెప్తే కొన్నామని చెప్పండి, మీ మీద పోతుంది అది. మీరేమో ఏం మాట్లాడరు, 1,750 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మరి సెక్కి ఒప్పందము మేము ఊరికే కేవలం మేము వాళ్ళకి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళమే తప్ప మాకేం సంబంధం లేదని సెక్కి అంటుంది. మరి ఎక్కడ పోయినట్లు, గజం మిద్య పలాయనం మిద్యనా 1,750 కోట్ల డబ్బు అనేటువంటిది? కాబట్టి ఏం చెప్తారు ఒకసారి రామారావు గారు, ఈ 1,750 కోట్ల లంచానికి సంబంధించి తక్కువ రేట్ అంటున్నారు. గుజరాత్ లో మీకంటే చేసుకున్న ఒప్పందం ముందుంది కదా, ₹99 ప్రజలందరినీ తిరగకపోవచ్చు గుజరాత్ ఎంత ఉంది, అంటే ఇక్కడ మరొక విషయం గఫూర్ గారు మరి ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేకపోతే ఇతర 2-3 రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తమిళనాడు తోటి ఆ రాష్ట్రాల కంటే మనకు తక్కువగానే వచ్చింది కదా. మేబీ సార్ వాళ్ళకి ఇంకా 1,700 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ముట్టినేమో మనకంటే తెలుస్తుంది. ఇక్కడ మేము చెప్పేది ఏమంటే గుజరాత్తో పోల్చుకుంటే హయ్యర్ రేట్ పెడుతున్నాం. రెండవది వాళ్ళ మినిస్టర్, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఏమన్నాడు, ఫైల్ నా దగ్గర రాలేదు, నా సంతకం తీసుకోలేదు. ఇవన్నీ ఏంటండి?
ఈ అది అనుమానం వాస్తవం మీకు రాదా? కూడా తెలుసు మీరు చెప్పాల్సిన పని లేదా? గఫూర్ గారు. బాధ్యత లేదా? ఎస్, ఏం చెప్తారండి రామారావు గారు? 1750 కోట్ల లంచానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీ పార్టీ ఇది వాళ్ళు, ఏం బోటకం అండి. చెప్తారు? ఆరోపణ అనేది బోటకము. ఇది కావాలని సృష్టించినటువంటి అంశము. తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ లేని పార్టీ. గఫూర్ గారు, మాకు సిపిఎం అంటే గౌరవం ఉంది. గఫూర్ గారు అంటే ఒక సీనియర్ నాయకుడు. ఆయన నేను అంటుంది ఏంటంటే, ఆయన కొంచెం చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే. ఇది ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలేటువంటి అంశం లేదు. అదాని గ్రూప్ సంస్థ ప్రకటించింది. అట్లాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా దీని మీద ఇప్పటివరకు ఏ దర్యాప్తు సంస్థ కానీ ఎవరు కూడా దీని మీద ఆరోపణ నిజం చేసేటువంటి ఒక ఆధారం కూడా లేనటువంటి ఆరోపణను జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికి దాన్ని కదిలించి మళ్ళా తోకముడిచినటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో నిరాధారమైనటువంటి ఆరోపణ అనేది క్లియర్ గా మనకి అవగతమవుతుందండి. నేనేమంటున్నానంటే, ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలా అసంబద్ధమైనటువంటి అంశాలన్నిటిని కూడా ప్రజలకు మోసపూరితంగా అధికారంలో రావడం కోసం చేసినటువంటి దాని మీద జనానికి క్రెడిబిలిటీ లేదు. మోసాలన్నీ సూపర్ 6 కానీ ఎన్ని అంశాలు దాంతో మనం పోల్చాం. నేనేమంటానంటే, ఒక సిపిఎం సీనియర్ నాయకుడిగా గఫూర్ గారికి ఈ ఎఫ్పిఐ అనేటువంటి సంస్థ ఎక్కడ అమెరికాకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ, దాని అంశాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దేశ ప్రభుత్వం కానీ దాని ట్రాన్స్పరెన్సీగా జరిగేటటువంటి మెథడ్లో వాస్తవాలు వచ్చి ఎవరికనేది నివేదిక తేలకుండా మనం దాన్ని ఏదో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అందించారని. ప్రభుత్వంలో పెద్ద అంటే ఎవరండి? ఏదైతే ఇతర దేశాల్లో ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరు ఉంటారు? ఇవన్నీ కూడా చాలా ఎక్కడ ఎవరు ఉంటారు అనేది ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ వార్డ్స్ కి క్లారిటీ లేదు, క్లియరెన్స్ లేదు. అసలు ఆ సెకీ ఒప్పందం అనేటువంటి అంశంలో కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థతోటి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి డీల్ తప్పితే ఎక్కడా కూడా మరొక విధానం లేదు. అదాని గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అమెరికాలో చేసినటువంటి విధానంలో ఏదో మార్పులు చేర్పులు జరిగినాయి. దీనికే పెట్టుబడి పెట్టారా? దేనికి పెట్టారు? ఇవన్నీ కూడా మీమాంసలు ఉన్నాయి. దీన్ని మనం అప్పుడే క్లారిఫికేషన్ రాకుండా దీని మీద మనము లోతుకెళ్ళి అనవసరంగా దాన్ని అన్నింటిని కూడా ఈ మీడియా కూడా ఎట్లా కూటమికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు వీటన్నిటిని కూడా చేసింది మనం మనసులో పెట్టుకోకూడదండి. ఇక్కడ వ్యక్తిత్వం ఉన్నటువంటి విలువలు కూడినటువంటి వ్యక్తులుగా మేధావర్గంగా ఎవరైనా సరే అధ్యయనం చేసి దీనికి ఇది ఉందని చెప్పేసి క్లారిఫికేషన్ రాకుండా ఈ ఆరోపణలన్నింటినీ పట్టుకొని మనం తిరగడం కరెక్ట్ కాదండి. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ ఇంటర్ ట్రాన్స్పరెన్సీ ఛార్జెస్ ఉంటాయి. దాన్ని కూడా లేకుండా ఓన్లీ కరెంట్ ఛార్జీలకే సోలార్ విద్యుత్తును కొనుగోలుకు మాత్రమే చెల్లిస్తామనేటటువంటి ఒక పారదర్శకమైనటువంటి నూతన విధానం. మిగతా చోట్ల అయితే ఇతర రాష్ట్రం ఏ రాష్ట్రంలో తయారైతే ఆ రాష్ట్రానికి ఉండేటువంటి ధర కంటే కూడా పక్క రాష్ట్రాలకు అందించేటప్పుడు పడేటటువంటి ఛార్జీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹2.49 అప్పటిదాకా ఉన్నటువంటి ధరలో సగానికి పైగా తక్కువకు తీసుకొస్తే దాన్ని మనం అభినందించాల్సినటువంటి అంశమా, లేకుంటే మనము ఎక్కడో కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నటువంటి పీకుతూ ఉన్నటువంటి సామెతగా పోతా ఉంటే ప్రభుత్వాలు ఎట్లా మనుగడ సాగిస్తాయి? ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ముందుకు పోయేదానికి ఒక క్లారిటీ తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సపోర్ట్ మనము ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థల పార్టీలు కానీ నాయకులు కానీ సపోర్ట్ చేయాలి. అంతేకాని ఇక్కడ కనుక నిజంగా కనుక అవినీతి జరుగుంటే దాన్ని మనం తీసుకున్నాం కాదంట్లా. అంతకుముందు జరిగినటువంటి ఒప్పందంలో చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లు లంచం తీసుకున్నాడు అనేది ఎందుకు మాట్లాడలేదని గఫూర్ గారికి నేను ప్రశ్నిస్తానండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ తీసుకున్నారేమో, ఇక్కడ 1750 కోట్లు తీసుకున్నారంటే మరి ఇతర రాష్ట్రాలలో మనం అనుమానిస్తున్నప్పుడు అప్పటిదాకా చంద్రబాబు దాదాపుగా ₹6 కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? ముందు దాన్ని దర్యాప్తు చేయించాలి కదా, మనం దాన్ని డిమాండ్ చేయాలి కదండి. ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇట్లా మనము ఈ అన్ని అంశాల మీద క్రోడీకరించుకొని ఖచ్చితంగా దర్యాప్తు చేసి నిజం నిగ్గు తేల్చేదానికి వైఎస్ఆర్సీపీ సంసిద్ధతగా ఉందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డిప్లొమాటిక్ గా చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య వైరం ఉండొచ్చు కానీ అసంబద్ధమైనటువంటి ఆరోపణలు ఏదైతే దొంగ అనాలు కానీ లేకుండా కానీ ఆపాదించేటటువంటి వ్యవస్థ వచ్చిందండి. ఇప్పుడు అనేక అంశాలు ఇక్కడ నేషనల్ గవర్నమెంట్ ఏదైతే మనం చూస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నీతి ఆయోగ్ ద్వారా రైతులకు ఉపయోగపడేటటువంటి అంశం, పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూస్తే అక్కడేమో ఎన్డీఏలో ఉన్నామంటారు. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటే ఏదైతే అడాప్ట్ చేసుకుంటే ఏది మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని కూడా విమర్శించారు కదండి. ఇక్కడ దాన్ని రద్దు చేస్తున్నామని పేపర్ ప్రకటనలు ఇచ్చారు, ఉచిత ఇసుక అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చి ఈ రోజు కూడా టీవీలో ప్రకటనలు, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి
రాజకీయ విధానాలకి చంద్రబాబు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి. మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ షర్మిల స్టాండ్, ఇద్దరిది ఒకటే స్టాండ్ కదండి. చేతులు ఎత్తేసారు ఆ రెండు వర్గాలు కూడా. ఇక్కడ ఒక రకమైనటువంటి నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థను మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పార్టీతో పెట్టుకున్నారంటే చాలా అసహ్యం అన్నమాట. చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆయన చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మొదట్లో రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతోటి బీఎస్పీ తోటి ఆయన పొత్తు పెట్టుకొని చేసినటువంటి విషయం మనం చూసాం. 94లో చంద్రబాబు నాయుడు కూడా కమ్యూనిస్టులతో ఉన్నారండి. ఓకే రామారావు గారు, సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే గఫూర్ గారిని ఒక విషయం అడుగుదాం. ఇట్లా నీతి రైట్ రామారావు గారు వ్యక్తి మాట్లాడకూడదని నేను విన్నవిస్తున్నానండి. ఓకే రామారావు గారు, సరే నిజానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, అప్పుడు బయటపడతాయి. గఫూర్ గారు, ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే, అంటే వాస్తవానికి ఆదాని ప్లాంట్కి సంబంధించినటువంటి సౌర విద్యుత్తును ఇటు రాష్ట్రానికి అమ్మేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సెకీ ద్వారా ఈ ఒప్పందం చేస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఒక డౌట్ అండి, అన్ని రాష్ట్రాలకి ఒకే ఛార్జీలతోటి అమ్మేస్తే అయిపోతుంది కదా, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా, అంటే గుజరాత్కి 1.99 రూపాయలు, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 2.49 రూపాయలు, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ఒక లెక్క, ఇటువంటిదంతా ఎందుకు జరిగింది? ఒకే రేటుకు అన్ని రాష్ట్రాలకు అమ్మే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అసలు ఈ గొడవంతా ఉండకపోయేదేమో కదా. కరెక్ట్ అండి. సెకీ పారదర్శకంగా ఉంటే గొడవలు రావండి. సెకీ నామినల్ ఆర్గనైజేషన్ అండి, పేరు కోసం ఉండే నామమాత్రమైన సంస్థ. ఎందుకంటే అదాని కోసమే సెకీ పనిచేస్తుంది. అదాని యొక్క పవర్ను అమ్మడం ఈ దేశంలో సెకీ యొక్క బాధ్యతగా మారింది. కాబట్టి సెకీ ఏంటంటే ఒక్కో రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి డైరెక్ట్గా పార్టీగా వాళ్ళు అదాని వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ఈ కమిషన్లు, ఇప్పుడు రామారావు గారు ఎక్కడ అంటున్నారంటే కమిషన్లు అనేది ఓ సిస్టమ్ అంటున్నాడు. అదైనా చెప్పండి, అవునా కమిషన్లు తీసుకున్నాం మేము, లేదు తీసుకోలేదు, ఇతర దేశాల్లో చెప్పండి మీరు. ఇతర దేశాల్లో ఉండే సిస్టాన్ని మా దేశంలో పెట్టినాం మేము తీసుకోలేదు, మధ్యవర్తులు కమిషన్ తీసుకున్నాం చెప్పండి. మధ్యవర్తులు ఎవరు చెప్పినే తప్ప ఎవరు లేరు. రెండవది ఏమంటే, ఇప్పుడు ఎఫ్బిఐ రామారావు గారి కోసం నా కోసం పనిచేయదండి. ఎఫ్బిఐ అనేది హైయెస్ట్ క్రెడిబిలిటీ ఉండేటువంటి ఆర్గనైజేషన్. సరే, దాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తొత్తుగా ఉండేటువంటిది, అది మేము తిడతాం, అది వేరే సంగతి. బట్ ఎఫ్బిఐ అనేది ఉన్నంతలో ప్రపంచంలో క్రెడిబిలిటీ ఉండేటువంటి ఆర్గనైజేషన్. అవును, ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క అంగాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి మినిట్ టు మినిట్ తెలుస్తుంటుంది. వాళ్ళు పెట్టినటువంటి కేసు, ఇప్పుడు ఆ కేసు బయటకు రానికి కూడా లేదు. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు మోడీ గారు అమెరికాకు పోకముందే ట్రంప్ గారు ఆ కేసు ఎత్తేసినాడు. అంటే ట్రంప్ కూడా మోడీ విషయాలు బయటికి రాకూడదు అనేటువంటి దాంతో ఉన్నాడు అంటేనే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదానికి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమైనప్పటికీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇందులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఆరోపణ వచ్చింది, సెకీ ఈ రకంగా రకరకాలుగా ట్విస్ట్ టర్న్స్ ఇవన్నీ ఉన్నాయని. అట్లాగే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు, అంతకుముందు ఇది ఆదానికి లొంగిపోయినారు అది ఇది అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఈ 1750 కోట్ల రూపాయలు వచ్చినాయా రాలేదా, ఎవరికి ముట్టినాయి. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఏమో నా దగ్గర ఫైలే రాలేదని అన్నాడు, రాత్రి సంతకాలైనాయి అన్నాడు. సరే, రాజకీయంగా మాతో డిఫర్ అయినా కాబట్టి చెప్తున్నాడు. రాజకీయంగా డిఫర్ అయితే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదండి, రాజకీయంగా డిఫర్ కావడం వేరు. కాబట్టి దీని మీద విచారణ జరపాలా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీకి సంబంధం లేదు, అదానికి మాకు సంబంధం లేదు అని చెప్పేపాడైతే విచారణ జరపాలా. ఎఫ్బిఐ చేసినటువంటి ఆరోపణ తప్పు అని రుజువు చేయాలా, లేదు ఎఫ్బిఐ చేసింది కరెక్టే కాబట్టి వాళ్ళని శిక్షిస్తున్నామని గవర్నమెంట్ కదలాలి. సెంట్రల్, అంటే ఇదే డౌట్ గఫూర్ గారు, చాలా రాష్ట్రాల్లో
ప్రభుత్వాలకి రాకముందు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ఇటు ఆదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆదాని పేరు ప్రస్తావించడం కానీ, దీనిపైన విచారణ మేము రాష్ట్రం తరపున చేపడుతున్నాం, లేకపోతే కేంద్రాన్ని కోరుకుంటున్నాం, కేంద్రానికి విన్నవిస్తున్నాం, ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టి గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయని బయట పెట్టమని, అలాంటిది ఎక్కడా కూడా జరగట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో గతంలో టీడీపీ ఏదైతే ఆరోపణ చేసిందో ఇటు జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే ఆదాని పైన, ఇప్పుడు అటువంటి ఆరోపణలు మళ్ళీ చేయడం కానీ, లేకపోతే దానిపైన విచారణ చేపడుతున్నామని చెప్పడం కానీ ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటారు? విజయ్ గారు, మనము వాస్తవాల గురించి మాట్లాడుకోవాలి. వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన క్లోజ్ సర్కిల్లో చెప్పింది ఏమంటే, అరే మనం ఒక చిన్న రాష్ట్రము, దేశంలో 29 రాష్ట్రాల్లో వాళ్ళకి అధికారం ఉంది, ఈరోజు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళతో పెట్టుకుంటే మనకు పుట్టగతులు ఉండవు, కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది పోవాలని చెప్పినాడు అని వాళ్ళ క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి మాట. కాబట్టి ఇవి బయటికి చెప్తారా? బయటికి చెప్పుకోలేరు. మోడీ గారి మీదే బాధ్యత ఉంది, అది మోడీ గారే క్లియర్ చేయాలా. సార్, మోడీ గారు అదాని మీద ఆరోపణలు వస్తే పార్లమెంటు పనిచేయలేదు సార్ వారం రోజులు. వాట్ ఈజ్ గౌతమ్ అదాని అనేది మనం అర్థం చేసుకోలేకపోతా. గౌతమ్ అదాని మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా ఈరోజు. ఎందుకు బీజేపీ అంత ప్రిఫరెన్స్ ఇస్తోంది అదానికి? ఇప్పుడు స్వయంగా మోదీ గారి విషయాన్ని తీసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా ఒక చర్చ ఉంది. మోదీ ఎక్కడా కూడా అవినీతి చేయరు, ₹1 కూడా. ఆయనకు అసలు కుటుంబమే లేదు, ఆయన అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి ఒక ప్రధాని ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటిది అసలు ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆదానికి మోదీయో లేకపోతే బీజేపీయో అంతలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ? బీజేపీకి అనఫిషియల్ ట్రెజరర్ అండి ఆయన. అనఫిషియల్ ట్రెజరర్ ఆయన బీజేపీకి. బీజేపీ ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఈరోజు మీరు మామూలుగా అనుకున్నారు బీజేపీని రిచెస్ట్ పార్టీ. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి? ఇవన్నీ చాలా నిజాయితీ పరులు వాళ్ళు. మరి ఈ ఎలక్షన్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి వాళ్ళకు? ఈ బాండ్స్ లో ₹1,000 కోట్ల ఎట్లా వచ్చినాయండి? ఆ బాండ్స్ లో డబ్బులు పెట్టిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ పనులైనాయి. కొందరికి సంబంధించి వివరాలు కూడా తెలుస్తున్నాయి కదా మనకు. అరవిందో ఇండస్ట్రీస్ సంబంధించి ఇట్లాంటి. కాబట్టి ఇక్కడ అవినీతి ఎలక్టోరల్ బాండ్స్. నేను ఇక్కడ అవినీతి మోడీ వెనకాల ఉండే వాళ్ళ, బీజేపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ, ఇవన్నీ ఇప్పుడు అంత లోతుగా మనకు అవసరం లేదు. ఇక్కడ మొదాని అనేటువంటి నేను పేరు పెట్టడం కాదండి, మొత్తం దేశంలో ఉండేటువంటి ఇండిపెండెంట్ గా ఆలోచించే వాళ్ళందరూ కూడా, పాత్రికేయులు కూడా చాలా మంది మోడీ అదాని వీళ్ళిద్దరు కలిస్తే మొదాని ఈరోజు అదాని కోసం ఈ దేశంలో ఏమైనా జరుగుతుంది అని చెప్పేటువంటి ఓ పరిస్థితి నెలకొని ఉంది. ఈ దేశానికి మంచిది కాదు, అయినా మేము చేస్తామంటారా? అది అల్టిమేట్ గా ప్రజలు తేల్చాలి అది. కాబట్టి ఇక్కడ సోలార్ పవర్, థర్మల్ పవర్, సోలార్ పవర్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఎన్ని లేవండి. ఇప్పుడు విశాఖపట్నం గంగవరం పోర్టు అదానికి పోయింది. గంగవరం న్యాయంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రావాలా? రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు తట్టుకోలేకపోయింది. డబ్బులు నామినల్ డబ్బులు తీసుకొని గంగవరం ఇచ్చేసినారు. కృష్ణపట్నం ఇవ్వడానికి తయారు చేసినారు. రామారావు గారు చెప్పాలా, కృష్ణపట్నం ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరు? థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అక్కడ కార్మికులు అడ్డుకున్నారు, తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ రకంగా ఏంటంటే అదానికి మీకు ఉండేటువంటి అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా ఏ సంబంధమైనా కావచ్చు, అది హర్షణీయమైన సంబంధాలు కూడా కాదు. అట్లాగే మోడీకి అదానికి ఉండే సంబంధాలు అది ఆత్మ శరీరాలు వేరు కావచ్చు, ఆత్మ ఒకటే. కాబట్టి ఈరోజు అదాని యొక్క అక్రమాలు బయటికి రావు, అదాని చేసే దుర్మార్గాలు బయటికి రావు అని నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్, రామారావు గారు, అంటే మీరు ఇందాక చెప్తూ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి ఒప్పందంగానే మీరు అభివర్ణిస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ అల్టిమేట్గా చూసుకున్నట్లయితే అదానీ ప్లాంట్లో ఏదైతే విద్యుత్తు తయారవుతుందో ఆ విద్యుత్తును రాష్ట్రాలకు అమ్మడంలో ఈ సెకీ అనేది మధ్యలో ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా లాభం పొందేది అదానీ అనేటువంటి ఒక వ్యక్తి. కాబట్టి అదానీకి అనుకూలంగానే నిర్ణయాలన్నీ జరిగాయి. అదానీ కొంత లంచాన్ని ఇస్తే ఈ రాష్ట్రాలన్నీ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నాయనేదే కదా ఆరోపణ. కేవలం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందంగా ఏ విధంగా చెప్తున్నారు? ఇక్కడ ఒక అంశం అండి నేను వెనుక చేసేది ఏంటంటే, ఓకే, సెకీ అనేది రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. మనకి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే కమ్యూనిస్టు విధానాలు వేరు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ విధానాలు, ఆ సిద్ధాంతాలు లేకపోతే వాళ్ళ బేస్ రాజ్యాంగంలో చాలా అంశాలను వ్యతిరేకించేటటువంటి పార్టీ నుంచి గఫూర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేనేమంటున్నానంటే
ఆ యొక్క మనీ మినిస్టర్ ఏదో నా దగ్గర ఫైల్ రాలేదు అంటున్నారు. మీరు ఒకటి గమనించాలండి గఫూర్ గారు, ఈ అంశంలో ఆ మంత్రి గారు చెప్పేటటువంటి అంశంలో ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ మీరు తీసుకోవాలా. ఆయన పార్టీ మారాడు, మాట్లాడతాడు. నేనేమంటానంటే ఎనర్జీ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద అధ్యయనం చేశారండి వాళ్ళు. అధ్యయనం చేసిన తర్వాత 1 నెల పాటు దాన్ని గ్యాప్ తీసుకున్న తర్వాతనే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు సెక్యూరిటీ. ఇదంతా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థకు మనము అది క్రెడిబిలిటీ లేదు, అది అదాని కోసం ఏర్పాటు చేశారని ఈ పార్టీ సంబంధించినటువంటి విధానం అయితే అయి ఉండొచ్చు. కానీ ఎఫ్బిఐకి మాత్రం ఆ దేశానికి సంబంధించినటువంటిదండి, అది వేరే అమెరికాకి సంబంధించినటువంటి. కానీ అమెరికా రామారావు గారు ఒప్పుకోకపోయినా గఫూర్ గారు అన్నట్లుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల్లో ఎఫ్బిఐ అనేది అత్యంతగా పేరు మోసినటువంటి సంస్థ, చాలా నిక్కచ్చిగా ఉంటుందనేటువంటి విషయం కూడా దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరిస్తాయి. అటువంటి ఎఫ్బిఐ చేసినటువంటి ఆరోపణని అంత ఈజీగా ఏ విధంగా తీసేయగలుగుతాం? ఈజీ కాదండి. ఇక్కడ ఒకటి అదానీ సంస్థ ప్రకటించింది, ఆ యొక్క ఆరోపణలో నిజంగాని దానికి హేతుబద్ధత కానీ దాంట్లో ఏమీ లేదని సంబంధిత సంస్థ ప్రకటించింది. ఆ సంస్థను కదండి వాళ్ళు బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదానీ సంస్థ ఈ యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క ప్రతినిధులందరూ కూడా సమావేశం పెట్టి, మీడియా సమావేశం పెట్టి ప్రకటించిన మాట నిజం కదా. మరి వాళ్ళు మేబీ ఎఫ్బిఐ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అంశాన్ని ఈ యొక్క ఎక్కడో భారతదేశంలో ఉండేటువంటి చిన్న రాష్ట్రంలో ఒక రాష్ట్రమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి ఆపాదించడం కాదు. ఇక్కడ సెకీ గానీ లేకపోతే అదానీ గానీ కేవలం అంటే రామారావు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే ఆరోపణ రాలేదు. ఆదానీకి సంబంధించి విద్యుత్ ప్లాంట్ నుంచి ఏదైతే కొనుగోళ్లు జరిగాయో రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలు కూడా లంచాలు తీసుకునే ఈ ఒప్పందాలు చేసుకున్నాయనేది ఎఫ్బిఐ ఆరోపణ. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాత్రమే ఆరోపణ కాదు. ఇక్కడ తెలుగుదేశం ఎందుకు వైసీపీని టార్గెట్ చేసిందంటే రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాబట్టి వైసీపీని టార్గెట్ చేసింది. మరి నిలబడాలి కదండి. తెలుగుదేశం పార్టీ నిలబడింది ఆ మాట మీద? ఎక్కడన్నా నిలబడే పరిస్థితి ఉందా? తెలుగుదేశం పార్టీ అబద్ధాలు పుట్టండి. మనము డైవర్షన్ పాలిటిక్స్ కి తెలుగుదేశం పార్టీ లీడ్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి క్షుద్ర రాజకీయాలకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నారో మనం గమనించాలి. ఇక్కడ ఆ రాజకీయాలని మనం మానుకోమని చెప్పాలా. ఏది పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కూడా దాన్ని అతిక్రమించి 23 మంది ఎమ్మెల్యేల గతంలో తీసుకొని 4 ఎంపీలు ఇచ్చినటువంటి మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా చూస్తున్నాం. ఎంపీలందరూ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, పార్టీ ట్రాన్స్ఫర్, మున్సిపల్ సంబంధించినటువంటి ఆ యొక్క అధికార మార్పిడి. అట్లాగే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి విధానం, ప్రజలను మభ్యపెట్టి ఏదైతే మరలా ఎట్లా మోసం చేయాలనే దానికి ట్రిక్స్ టెక్నిక్స్, అట్లాగే ప్రజల్ని ఎట్లా ఇది చేసుకొని వాళ్ళు ధనమో లేకపోతే మద్యంతో ఓట్లు కొల్లగొట్టి ఏదైతే గెలుపు ఓట్లను సాధించి అనేక పార్టీలు కలిసి చూస్తాం. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది. అందులో భాగంగానే ఈ ఆరోపణలు తప్పితే తెలుగుదేశం ఆరోపణలు ఎక్కడ ఉందంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు శ్వేతపత్రాలు అంశంలో చూస్తామంటే ఆ రోజు ఆరోపణలు చేశారండి. ఏది ప్రాజెక్టుల మీద, జలయజ్ఞం మీద చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేసి తర్వాత నేనేదో తమాషాగా ఆరోపణలు చేసేనే కానీ నేను సీరియస్ గా కదా అట్లా అంటే కానీ మీరు ఎన్ని బయట పెట్టన్నారు. అటువంటి నీచ నికృష్టమైనటువంటి క్షుద్ర రాజకీయాలకు వేదికైనటువంటి ఇక్కడ ఈ మాటలు ఎట్లా విశ్వసనీయ ఉందండి చెప్పండి. గఫూర్ గారు కమ్యూనిస్టులు గఫూర్ లాంటి నాయకులు పాయింట్ ఏమిటంటే ఎఫ్బిఐ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేదండి. ఎఫ్బిఐ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు అనేటువంటిది ఒక పాయింటే తప్ప వాళ్ళు మొత్తం మీద అన్ఫేర్ ప్రాక్టీసెస్ ద్వారా లాభాల్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తుంది. మా దేశ చట్టాలకు ఇది భిన్నమైంది కాబట్టి అదాని మీద కేసు పెట్టినారు వాళ్ళు. అవును, వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి మీద గవర్నమెంట్ మీద కేసు పెట్టలేదు వాళ్ళు. అయితే వాళ్ళ కేసుతో ఏంటంటే అదాని ఏ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చినాడు అనేటువంటిది మనకంటే బాగా తెలుసు వాళ్ళకు. ఎంక్వైరీ చేశారు. ఏపీలో 1750 కోట్లు ఇచ్చినారని చెప్పినారు. మీరు ఇప్పుడు రామారావు గారు అంటున్నారు అతను పార్టీ మారినాడు, ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డిని. పార్టీ మారిండొచ్చు, సంతకం మారదు కదా. మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి. అయ్యా ఆయన మినిస్టర్ ద్వారానే రివ్యూ జరిగింది, మినిస్టర్ ద్వారానే ఈ సమావేశంలో నిర్ణయం అయింది, కావాల్సింటే ఫైల్ చూడమని ఛాలెంజ్ చేయొచ్చు కదా. అతను ఏమంటున్నాడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేటువంటి విద్యుత్ శాఖ మంత్రి సెకీ ఒప్పందం ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఇది క్లియర్ విత్ ఎవిడెన్స్ చెప్తున్నారు. రామారావు గారు నాకు చెప్పడం నేను మీకు చెప్పడం కాదు. ఎందుకంటే పత్రికల్లో ఈ సంవాదం జరిగినప్పుడు మీ వైపు నుంచి ఛాలెంజ్ రాలేదు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి చాలా కేటగిరికల్ గా అసలు ఈ ఒప్పందం గురించి నాకు తెలియదు, నాకు చెప్పలేదు, నాకు బ్రీఫ్ చేయలేదు చెప్పినాడు. ఇదంతా పత్రికల్లో ఉండేది. అవునవును. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారులేండి ఒక సందర్భంలో. అది కదా అన్నప్పుడు మీ మీద బాధ్యత ఉంది కదా. ప్రభుత్వం ఎట్లా నడిచింది అని చెప్పడానికి ప్రభుత్వం ఒక వ్యక్తి ద్వారా నడిచిందా, సమిష్టిగా నడిచిందా అనేది ప్రశ్న. ఇప్పుడు వ్యక్తి ద్వారా నడిచింది అనేటువంటిది ఎఫ్బిఐ కూడా చెప్తుంది. మరోవర్ ఇక్కడ సంబంధిత శాఖ మంత్రికే తెలియకుండా జరగడం ఏంటి అసలు? అది కదా ఎవరికైనా అనుమానం వచ్చేది. కాబట్టి ఇక్కడ రామారావు గారు ఇప్పుడు మీరు అతవి తవ్వచ్చు, తెలుగుదేశం మీద మీరు ఎంత దుమ్మెత్తిపోసినా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది మీ వాద వివాదం. అది మేం చెప్పేది ఏమిటంటే రాజకీయాల్లో ప్రజల ధనము చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలా, ప్రజల మీద భారం పడకుండా చూడాలా. మీరు కానీ తెలుగుదేశం కానీ మీరు చేసుకున్న ఒప్పందం వీళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే క్యాన్సిల్ చేయాలా, క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాము, క్యాన్సిల్ చేయడం లేదు అంటే మీరు ఇద్దరు కూడా కూడబలుక్కొని జనం. గఫూర్ గారు సరే ఈ విషయం పక్కన పెడితే వాళ్ళ తరపున లేకపోతే వైసీపీ వాదన ఏంటంటే చాలా క్లియర్గా చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా మనం 2.49 రూపాయలకు మాత్రమే కొనగలిగాము. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సింది పోయి గుజరాత్ కంపేర్ చేస్తున్నారు. ఎస్, గుజరాత్ కంపేర్ చేస్తున్నారంటే అది మోదీ సొంత రాష్ట్రం కాబట్టి బీజేపీ ఒక హోమ్ అనే చెప్పుకోవాలి. దాదాపు చాలామంది మంత్రులు కూడా అక్కడి నుంచే వస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకా బెటర్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి, లేకపోతే అనుకూలంగా ఉండి ఈ ఒప్పందాన్ని సాధించుకోగలిగారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సింది పోయి ఈ విధంగా ఇంకా ఏదో తప్పులు చేశారని చూపించే ప్రయత్నం ఏంటి అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఏం చెప్తారు మీరు? విజయశంకర్ గారు, ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే మేము చేసింది ప్రతిదీ ఘనకార్యమే. మేము ఇసుకలో తినిందంతా కూడా ప్రజల కోసమే. మేము సారాయి మా సొంత బ్రాండ్లు పెట్టుకోవడం కూడా ప్రజల కోసమే. మేము గనులన్నీ స్వాధీనం చేసుకోవడం ప్రజల కోసమే. కాకినాడ పోర్ట్ స్వాధీనం చేసుకోవడం ప్రజల కోసమే. మేము ప్రజల ఆస్తులు అమ్మింది ప్రజల కోసమే అని చెప్పుకుంటే మేమేం చేస్తామండి? మేము ప్రజల దృష్టిలో ఇది న్యాయము ఇది అన్యాయం అనుకునే దాంట్లో అన్యాయానికి వ్యతిరేకంగా నోరెప్పుతున్నాం. మేము మిమ్మల్ని విమర్శించడమే కాదు, తెలుగుదేశాన్ని కూడా ఈరోజు విమర్శిస్తున్నాం. అయ్యా ఒప్పందం క్యాన్సిల్ చేయండి, అప్పుడే మీకు నిజాయితీ ఉన్నట్లుగా అర్థమవుతుంది. అట్లా కాకుండా మీరు తప్పుడు ఆరోపణలు చేసినారనేది అర్థమవుతుంది ప్రజలకు, ఇది మీకు నష్టము అని చెప్తున్నాం. వింటారా వాళ్ళు ఇష్టము, వినకపోతే ప్రజలు దొందలే అనుకుంటారు. ఏమైనా ప్రజల మీద భారం అయితే పడుతుందండి. ₹99 ఒక మోడీ రాష్ట్రం కాబట్టి ఎవడు పెట్టుబడిదాడు ఊరికి ఇవ్వడండి. మోడీ రాష్ట్రం కావచ్చు ఇంకోరు కావచ్చు బెటర్ బార్గెనింగ్ చేసినారు కాబట్టే, లేదా ఇంకేదైనా ప్రయోజనమో ప్రలోభమో ఉంది కాబట్టే మరి ఆ రకంగా తక్కువకి ఇచ్చారు. ఈ రోజు ఎక్కువగా మనం ఒప్పందం చేసుకున్నాం. మనకంటే ఇంకా ఎవడైనా ఒప్పందం చేసుకుని ఉంటే వాడిని చూపించి మనం చేసిందంతా కరెక్ట్ అనుకోవడానికి లేదు. వాడు చేసుకునే తప్పే, మీరు చేసుకునే తప్పే, ఎవరు చేసుకునే తప్పే. ఏమైనా ప్రజల మీద భారం పడుతుంది. 25 సంవత్సరాల ఒప్పందం క్యాన్సిల్ అయితేనే ప్రజలు హర్షిస్తారు. సోలార్ రేట్లు తగ్గుతున్నాయండి. 25 సంవత్సరాలు ఈ రేట్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు సోలార్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ తర్వాత ఇంకేం ఖర్చు ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే గఫూర్ గారు, ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి రాష్ట్రం తమ సొంత రాష్ట్రంలోనే సోలార్ విద్యుత్తును తయారు చేసుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉంది. మరోవర్ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఆ తర్వాత అది కంటిన్యూ అయిందో లేదో కానీ, కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సోలార్ కరెంట్ని సొంతంగా తయారు చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు విజయశంకర్ గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక సందర్భంలో ఓరకల్ మీకు ఐడియా ఉంటుందండి. ఓరకల్ దగ్గర శకునాల గ్రౌండ్ లో కొన్ని వందల ఎకరాల్లో సోలార్ ప్లాంట్ పెట్టినారు గ్రీన్కో కంపెనీ వాళ్ళు. అవును, అదానితో కూడా ఏదో అదానిది ఉంది, తర్వాత గ్రీన్కో అని మన ఆంధ్రప్రదేశ్ సంస్థ. అవును, అది రోడ్డు మీద నుంచి పోతుంటేనే కనిపిస్తుంది. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి ఏమన్నా అంటే, సార్ భూమి గవర్నమెంట్ భూమి, ఖర్చు గవర్నమెంట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా ఎందుకు సార్, ప్రజలకు వచ్చేది కదా ఈ సంపద, ఇంత అన్యాయం ఏం సార్ ఇది అన్నాడు. అదే కదా మేము పోరాడుతున్నది, మేము కొట్లాడుతున్నదే కదా. మేము అరెస్ట్ అయినాము, మమ్మల్ని కేసులు పెట్టినారు. అంటే నేను చెప్తున్నది ఏమంటే, ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఇచ్చి, ఇప్పుడు రామారావు గారు సర్టిఫై చేశారు కదా కమిషన్ పద్ధతి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులను ప్రోత్సహించి వారి ద్వారా రాజకీయంగా పదిలం కావాలనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది ప్రజలకు వ్యతిరేకమైన పద్ధతి అండి. ఓకే,
ఎస్ రామారావు గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. అంటే మీరు చాలా నమ్మకంగా ఇప్పటికీ చెప్తున్నారు, లేకపోతే మీరు అసలు ఖచ్చితంగా చెప్తున్నారు ఎటువంటి అవకతవకలు జరగలేదు, మేము చాలా కష్టపడి ఒప్పందాన్ని తీసుకురాగలిగాము, రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే ఒప్పందం కంటిన్యూ చేయమంటారా? అంటే మీ పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి, లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేయమనేది మీ వాదన, లేకపోతే ఎంక్వైరీ చేయమంటారా? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా? ఈ విషయంలో ప్రభుత్వం ఇష్టం అండి. ఇక్కడ గఫూర్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రం చూసాం, తెలంగాణలో ఒప్పందం రద్దు చేసుకున్నారు. రేపు పొద్దున గఫూర్ గారు ఏదైతే ఆలోచన విధానం చెప్పేటటువంటి అంశం ఏంటంటే, భవిష్యత్తులో సోలార్ రేట్లు తగ్గితే ఆ రోజునటువంటి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బులు చెల్లించి ఆటోమేటిక్ జరుగుద్ది. మనకు ₹2.49 ఒప్పందము జరుగుతుంది. రేపు మార్కెట్ లో ₹2.40కో రూపాయికో దొరికింది అనుకోండి, ఆ రోజు ఆ ప్రభుత్వం లేకపోతే ఆ యొక్క పాలకులు ఆటోమేటిక్ గా దాని మీద రెస్పాండ్ అవుతారు. ఇది సిస్టము. దానివల్ల మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇప్పుడు ₹5 చిల్లర 50 పైసలు దాదాపు ₹6 వరకు చెల్లించి కొంటున్నటువంటి విద్యుత్తును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కొన్నటువంటి ధరను మనము దాన్ని అభినందించాల్సింది పోయి, దాంట్లో మరలా మనము లోతుపాతులు ఇవన్నీ ఎతకడం ఇది ఒక పద్ధతి. అట్లాగే ఏదో 1750 కోట్ల ఆరోపణ అట్లాగే సంబంధిత మంత్రికి తెలియకుండా ఫైల్ ఎట్లా జరుగుతుందండి? క్యాబినెట్ ఉంటుంది, ఇదంతా కూడా ఎవరో ఒక రాజకీయ వ్యాఖ్యలు చేస్తే దాన్ని మనం ఆ యొక్క నాయకుడి యొక్క క్రెడిబిలిటీ లేకపోతే ఆయన యొక్క పరిపాలన విధానం, ఆయన గతంలో చాలా మాట్లాడున్నాడు, ఆ మాటలన్నీ కూడా గఫూర్ గారు తెలియదనే పర్సనల్ చెప్తారు. ఇప్పుడు అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా లేనటువంటి వ్యాఖ్యలు. మా ప్రభుత్వంలో ఉండే కూడా నేను ప్లే కార్డ్స్ ఆడతాను, లేకుంటే నేను అక్కడక్కడ క్యాష్ ఆడాను, లేకపోతే నేను అప్పుడప్పుడు సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో కాకుండా మంత్రిగా ఉన్నప్పుడు అక్కడక్కడ తీసుకున్నాను, అసలు నేను అవినీతి తెలియదు నా బిడ్డ మీద, చాలా మాట్లాడిన ఎక్కిన మాటలు మీరు దాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు శోధించండి. ఇక్కడ వాస్తవాలు శోధించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టితోటి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి విద్యుత్తు ఈ యొక్క ఒప్పందంలోనే ఏదైతే సోలారు సెక్కి ఒప్పందంలోనే ₹3,700 కోట్ల ప్రాఫిట్ ని ఈ రాష్ట్రానికి సాధించి పెట్టి, పాత ఒప్పందాన్ని కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు ఒప్పందానికి దీనికి మధ్య వేరియేషన్ తెస్తే దాన్ని మనం బేరీజ్ చేసుకోవాలి. కానీ ఇంకా తక్కువగా గుజరాత్ లో వస్తుంది. ఇప్పుడు అది నిజమే కదా. ఇప్పుడు రామారావు గారు అదే టైంలో రామారావు గారు అదే టైంలో జరిగినటువంటి ఒప్పందం గుజరాత్ తో బెటర్ బార్గైనింగ్ వాళ్ళు చేశారు. ఆ విధంగా రాష్ట్రం ఎందుకు చేయలేకలేదు? ఒకటండి, మన రాష్ట్రంలో అంతకంటే తక్కువ ధరకు ఇచ్చేటటువంటి సంస్థను గఫూర్ గారు మాట్లాడమనండి, తీసుకుంటారు. అట్లాగే నేనేమంటున్నానంటే, మాట్లాడాల్సింది మీరు కాదండి గఫూర్ గారు. నేను ఎందుకు మాట్లాడాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని. ఆ రోజు మీరు, ఈ రోజు టీడీపీ మాట్లాడుకోవాలి. విజయశంకర్ గారు ఒకటే ప్రశ్న అడుగుతాను నేను రామారావు గారు. ఓకే రామారావు గారు ఏదో అడుగుతారంట, అడగనివ్వండి. అడగండి గఫూర్ గారు. రామారావు గారు మనమేమి హీటెడ్ డిబేట్ కి అవసరం లేదు. మీ ఒప్పందంలో మీకు మార్కెట్ లో గనక సోలార్ చార్జెస్ తగ్గితే ఈ రేటు రివైజ్ చేస్తామనే క్లాజ్ మీ ఒప్పందంలో ఉందా? ఉంటే మీరు జాగ్రత్తగా చేసినట్లే. ఎందుకంటే సోలార్ రేటు పైదా తగ్గినప్పుడు మేము ఈ రేటు తీసుకు 25 years కంపల్సరిగా తీసుకోవాలి. ఇది ఒప్పందం. మీరు ఒకవేళ కాదు మేము చాలా జాగ్రత్తగా బయట కనుక ధరలు తగ్గితే ధరలు తగ్గించేటువంటి క్లాస్ దీంట్లో పెట్టాం చూడండి అని చెప్పండి. రేపు పోయి నేను ఒప్పందం మొత్తం తీసుకొని చెబుతాను. ఒకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుంది, దాన్ని ఎవరు సమీక్షించారు? ఇక్కడ మీకు తెలుసు అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది. మీరు చాలా సీనియర్ నాయకులు. ఒప్పందాలు ఇది వ్యాపారాత్మక సంస్థలు ఎట్లా ఉంటాయి, సెకి ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటుంది. ఇక్కడ క్లాజు మనం అనుకున్నట్లుగా క్లాజులు అంశాలు పెట్టుకుంటే 20 సంవత్సరాలకు ఎందుకు పెట్టుకోవాలి? 5 సంవత్సరాలకు ఒప్పందం పెట్టుకోవాలి. ఇక్కడ అలా కాదు రామారావు గారు. ఒక్క విషయం గఫూర్ గారు, 25 years you have to buy అంతే కాదు సార్. అంటే రామారావు గారు ఇందాకటి వరకు రామారావు గారు ఇదే అంశంలో రామారావు గారు ఇందాక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి అవగాహన ఒప్పందంగా దీన్ని అభివర్ణించినటువంటి మీరు ఇప్పుడేం చెప్తున్నారంటే వ్యాపార సంస్థలు ఏ విధంగా ఒప్పందాలు చేసుకుంటాయో అనేది మీకు తెలియదా అంటూ గఫూర్ గారిని అడుగుతున్నారు. అంటే అంటున్నారు ఇక్కడ సెకి తోటి సప్లయర్ ఎవరు? అది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సెకి బార్గైన్ చేయాలి. నేనేమంటున్నా అంటే గఫూర్ గారు ఆయన సూచించింది ఏంటంటే ఆ క్లాజ్ గురించి మాట్లాడారు. ఏదైతే సోలార్ ధర కనుక తగ్గితే ఆ క్లాజ్ పెట్టచ్చు కదా. దానికి నేను వివరణ చెప్తున్నాను. నేను యాక్సెప్టెన్స్ కాదని. ఇందాక నేను చెప్పింది కూడా ఇతర దేశాల్లో ఉండేటువంటి విధానాలు లేకపోతే అక్కడ చెల్లుబాటు అంశాలకి మన దేశంలో చెల్లుబాటాలకు వ్యత్యాసం చెప్పాను నేను. దాన్ని యాక్సెప్టెన్స్ చేయలేదండి దయచేసి.
నేను ఇట్లాంటి అంశాలు ఉన్నటువంటి ఏమన్నానంటే పరిస్థితి మనం రేపు దాన్ని గవర్నమెంట్ బేరీ మారితే చేసుకోవాలని ఒప్పందం చెప్తున్నాను. రద్దు చేసుకోవచ్చు కదా అని. రద్దు చేసుకోవడానికి స్కోప్ లేదు సార్. మీరు 20 సంవత్సరాల ఒప్పందం చేశారు, రద్దు చేసుకోవడానికి స్కోప్ లేదు. యూ హ్యావ్ టు బై, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే. అది మీ ఒప్పందం యొక్క గొప్పతనం. కాబట్టి ఆ విషయాన్ని మీరు అంగీకరించరు. మీరు క్లాస్ పెట్టి ఉంటే సంవత్సరం ఒక 5 సంవత్సరాల తర్వాత రివ్యూ చేస్తాం, 2 సంవత్సరాల తర్వాత రివ్యూ చేస్తాం, రేటు మార్చుకుంటాం అని చెప్పింటే ఎస్ మీరు జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రజల మీద భారం పడకుండా అనుకోవచ్చు. రివ్యూ లేదు. యూ హ్యావ్ టు బై 2.49 కంటిన్యూస్లీ ఫర్ 25 years. అదిగా తప్ప అంటున్నది మేము. ఏం చెప్తారు రామారావు గారు? అసలు ఒప్పందం రద్దు చేసుకోవడానికి లేదంటున్నారు గఫూర్ గారు. ఇక్కడ విద్యుత్ రంగంలో మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా సెకి అనేటువంటి ఒక సంస్థ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ బాధ్యత వహిస్తుంది. అప్పనంగా ఎవరికైనా దోచిపెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా ముందుకు వస్తాయి? ఏదైనా సరే నేనేమంటున్నానంటే, నిజంగా కనుక గఫూర్ గారు ఏదైతే దూరదృష్టితో ఆలోచన చేసి నిజంగా కనుక ధరలు తగ్గితే ఆ రోజు సెకి అనే సంస్థ తీసుకోవాల్సినటువంటి ఆలోచన విధానం, చర్యలు ప్రజలు తప్పుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి ఈ యొక్క విధానంలో మీలాంటి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా విపక్ష పార్టీలు కానీ దీని పార్లమెంట్లోనూ చట్టసభల్లోనూ ఎప్పుడు కూడా ప్రజల్లోనూ వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కదండి. దాని బాధ్యత అండి. అది ఇక్కడ మన పరిస్థితి కాదు, ఇది మనం చేసేటటువంటి అంశం కాదు. దీన్ని గమనించాలి. రామారావు గారు, మీరు పక్క మార్గం పట్టిస్తున్నారు. ఇక్కడ మన ప్రజల కోసం మనం చేసుకున్న ఒప్పందం, మన ప్రజల మీద భారం ఎందుకు వేసినారు అంటే సెకి పేరు చెప్తున్నారు. మేము చెప్తున్నాం సెకి నథింగ్ బట్ అదాని. అలాగే గఫూర్ గారు, ఇక్కడ ఒక డౌట్ అండి గఫూర్ గారు, అంటే కేవలం మన రాష్ట్రంతో మాత్రమే 25 సంవత్సరాల ఒప్పందమా, లేకపోతే ఇతర రాష్ట్రాలు తమిళనాడు, ఛత్తీస్గఢ్, గుజరాత్ కూడా 25 సంవత్సరాలేనా? ఎక్కడ రెసిస్ట్ చేస్తే అక్కడ తగ్గినాయి, రెసిస్ట్ చేయలేని చోట నూకేసినారు. ఈ 25 years లో రివ్యూ చేయడానికి లేదు అన్ని రాష్ట్రాలకి. మరి అంటే అప్పుడు అన్ని రాష్ట్రాలు ఒకే ఒప్పందంతో ముందుకెళ్ళినట్లు కదా. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అదాని డబ్బులు సార్. అందరూ ప్రజల్ని ముంచుతున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే అన్ని రాష్ట్రాలు తప్పే అంటారా? అధికారంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏ ఒప్పందం మీరైతే ఆ ఒప్పందం చేసుకొని ప్రజలు మునిగిపోయినా పర్వాలేదు అంటున్నారనేది మా ఆరోపణ. దీని వెనకాల కేంద్రం ప్రోత్సాహం ఉంది. అదాని కోసం ఇదని జరుగుతుంది అని. ఇప్పుడు అదాని లేని రంగం లేదు, అదాని లేని వ్యాపారం లేదు. రామారావు గారు ఒకటి క్లియర్ గా చెప్తున్నారు, మీ ప్రభుత్వం మాత్రమే లేకపోతే వైసీపీ ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం మాత్రమే తప్పు కాదు, ఏ రాష్ట్రాల్లో జరిగిందో ఆయా రాష్ట్రాలన్నీ కూడా ఈ క్లాజ్ ని మెన్షన్ చేయకుండా తప్పు చేశాయి. కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ నష్టపోయాయి, రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోయిందని చెప్తున్నారు. గఫూర్ గారు అనేది ఏంటంటే వాళ్ళ యొక్క సైద్ధాంతికమైనటువంటి అంశంలో, వాళ్ళు పారిశ్రామిక ప్రగతి అంశంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ జనరల్ పార్టీస్ కి కమ్యూనిస్టులకి చాలా ఇబ్బందికరమైనటువంటి చాలా వైరుధ్యాలు ఉన్నాయి. నేనేమంటానంటే ఆయన ఆలోచన విధానంలో సెకి అనేది అసలు అదాని యొక్క కేంద్ర ప్రభుత్వం సృష్టించినటువంటి సంస్థ అంటున్నారు. దాన్ని అది కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలకు విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. గత ప్రభుత్వంలో కూడా పైలట్ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యుత్తు ఒక్క గంట కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని కూడా కాదని చెప్పి ఇక్కడ ఆర్థిక ఏదైతే విద్యుత్ సంక్షోభం వచ్చింది కదండి. ఇక్కడ ఈ రాష్ట్రాల్లో విద్యుత్ అనేది ప్రధాన వనరు. పారిశ్రామిక రంగానికి కానీ లేకపోతే హౌస్ ఏదైతే డొమెస్టిక్ అవసరాలకు కానీ విద్యుత్ లేకుండా నడిపించేటటువంటి పరిస్థితి లేనటువంటి అంశంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి తక్కువ ధరకు విద్యుత్ ఇంతవరకు నేనైతే ఈ కంటెంట్ మాత్రం నేను క్లెయిమ్ చేయగలుగుతానండి. సెకి అంశంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంశాలని మనం ఎట్లా ఇక్కడ మాట్లాడుకోనేది కరెక్ట్ కాదనేది మనం కాదు. ఇప్పుడు సెకి అనేటువంటి సంస్థ రకరకాల పారిశ్రామిక భాగస్వాముల చేత విద్యుత్ తీసుకొని దాన్ని రాష్ట్రాలకు ఎట్లా దాన్ని సప్లై చేయాలనే అంశంలో మధ్యవర్తిగా ఉండి చేసినటువంటి ఒక సూచన సలహాన్ని తీసుకొని మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ రోజు వరకు ₹6 కొంటున్నటువంటి విద్యుత్తును సగం ధరకు తీసుకుంటుంటే సెకి దగ్గర తీసుకుంటేనేమి ఎవరి దగ్గర తీసుకుంటేనేమి ఇదొక్కటే మా కంటెంట్ అండి. వైసీపీ ఇక్కడ తప్పు చేయలేదు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మన భవిష్యత్తులో ముందుకు పోవాలంటే ఎనర్జీ అనేది ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని దూరదృష్టితో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక విధానాలకు ముందడుగు వేసేటటువంటి వ్యక్తిగా నేనైతే మాత్రం క్లారిటీ చెప్తున్నానండి. ఈ రోజు గఫూర్ గారు ఏదైతే కొన్ని అంశాల్లో విభేదం ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దాంట్లో బెటర్మెంట్ ఆలోచన చేసి ముందుకు పోయేటటువంటి వ్యక్తే, కానీ ఇటువంటి అంశాల్లో ఆయన ఎక్కడా కూడా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య ఉందండి, దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సరే సర్లేండి, ఇప్పుడు ఆ టాపిక్ కిందకి కానీ గఫూర్ గారు
ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకించినటువంటి విధానం మన ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదండి? అది ఎంత ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ రోజు సరే సర్లేండి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది- రైట్, అది మీరు వేరే చెప్పారు కాబట్టి అంశం. రామారావు గారు మీరు చెప్పారు కాబట్టి ఆప్షనల్ గా తెలుగును పెట్టాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదు. పెట్టమనండి. కాదండి మీరు ఇక్కడ మీరు ఎందుకు పెట్టలేదు అంటున్నాం. భాష కాదు, పట్ల మీరు అభిమానం గమనించాల్సింది ఏమాత్రం ఉన్నా ఏంటంటే, ఆప్షనల్ గా తెలుగును పెట్టాల్సింది కదా. కుట్రుంది ఇక్కడ, కుట్రుందండి. రైట్, సర్లేండి, ఆ విషయాన్ని వదిలేద్దాం. గఫూర్ గారు, అది ఇప్పుడు ఎందుకు లేదు? సరే ఇప్పుడు సరే గఫూర్ గారు, విజయశంకర్ ఏ మీడియాలో చదువుతున్నారు? రైట్ రైట్, ఓకే ఓకే, వదిలేసేయండి వదిలేసేయండి. విదేశాల్లో చదువుకుంటున్నారు. దయచేసి రైట్ రైట్ రైట్, రామారావు గారు ఆ విషయం వదిలేసేద్దాం. గందరగోళంగా మాట్లాడుతున్నటువంటి రామారావు గారు పరిస్థితి గ్రహించాల్సింది ఏమిటంటే ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉందండి. ఉమ్, హైడ్రో ఎలక్ట్రిసిటీ సోలారు విండ్ ఎనర్జీ రాకముందు చీపెస్ట్ ఎనర్జీ ఏమంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా గ్రీన్ ఎనర్జీనే, అక్కడేమి పొల్యూషన్ అవును ఉండదు. అవును. హైడ్రో ఎనర్జీ ఎంత పడుతుందండి? రూపాయ. మ్యాక్సిమం రేట్ అనేది రూపాయనే మనకు ఖర్చు అయ్యేది. అయితే తగినంత హైడ్రో ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అవును అందుకోసం ఆల్టర్నేటివ్ దాంట్లో సోలార్ అండ్ పవర్ వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే రేట్లు క్రమంగా తగ్గిపోతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంటే మీరు 25 సంవత్సరాల పాటు ఇదే రేటుకు తీసుకుంటామని చెప్పడమే అన్యాయం చేయడం. ఇప్పుడు రేట్లు మారినప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు రివ్యూ చేస్తామంటే నేను ఒప్పుకునేవాడిని. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అండి ఏదైతే విశ్వేశ్వరరెడ్డి గారికి సంబంధించినటువంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఆ రోజు ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు షిర్డి సాయి నుంచి మళ్ళా ఈ ట్రాన్స్ఫార్మర్స్ కొంటున్నారు. ఈ మీటర్లు ఏదైతే తెలంగాణ ఉందో అంతకంటే ఎక్కువ రేటు కొంటున్నారు. ఇది కూడా మేము విమర్శిస్తాం గవర్నమెంట్ ను. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ విద్యుత్తు అనేటువంటిది ప్రజలకు అత్యవసరం అయ్యే కొద్దీ దీంట్లోనే ఈ లావాదేవీలు పెరిగిపోయి రాజకీయ పార్టీలు తమ ఆదాయ వనరుగా మార్చుకొని ప్రజల మీద భారాలు వేస్తున్నారు. సర్దుబాటు ఛార్జీలు అంటారు, లేదా ట్రూ అప్ ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే రివైవ్ ఛార్జెస్ అంటారు, సర్ ఛార్జీలు అంటారు. విపరీతంగా తడిసి మోపేటపై ప్రజలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము వైసీపీని ఏదో రాజకీయంగా విమర్శించడం కాదు, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మేము అడుగుతున్నాం. ఈ మీటర్లు పెట్టము అన్నారు, పెడుతున్నారు. తర్వాత షిర్డి సాయి ఇది బినామీ కంపెనీ అన్నారు. షిర్డి సాయి వాడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే వాని దగ్గర మళ్ళీ కొంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. గఫూర్ గారు ఇక్కడ సరే ఒక క్లారిటీ గఫూర్ గారు, అంటే 25 సంవత్సరాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు, భవిష్యత్తులో రేట్లు తగ్గితే ఖచ్చితంగా రాష్ట్రాలు నష్టపోతాయనేది అందరూ అంగీకరించాల్సిందే, రామారావు గారు కూడా ఓపెన్గా అంగీకరించాల్సిందే. కాకపోతే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి కాబట్టి నిజంగానే ఇందులో ఏదైనా రాష్ట్రం లేకపోతే అన్ని రాష్ట్రాలు లంచాలు తీసుకొనో లేకపోతే ఇంకొక దారిలోనో అక్రమంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు చేపట్టి ఈ మొత్తం 25 సంవత్సరాల ఒప్పందాన్ని రద్దు చేయగలిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంకా అది కంటిన్యూ అవ్వాల్సిందేనా? లేదు సార్, ఎందుకంటే విజయ్ గారు ఇప్పుడు మీరు మాకంటే రాజకీయాల్ని ఫాలో అవుతున్న వాళ్ళే. ఈరోజు పార్లమెంట్ లో మోడీ మీద 1-2 సందర్భాల్లో చర్చ పెడితే ఏమైందండి? పార్లమెంట్ కంటిన్యూస్ గా వాయిదా పడింది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరుపుతుందని నేనేమైతే అనుకోను. ఇక్కడ కూటమి ప్రభుత్వం జరపాలి, లేదా కనీసం ఆ ఒప్పందమైన రద్దు చేసుకోవాలి. ఎందుకంటే డబ్బులు లంచాలు ఇచ్చినారని మీరే అంటున్నారు కదా ఇంతకుముందు. ఆ లంచాలు ఇచ్చిన ఒప్పందం మీరు చేసుకోవద్దు, క్యాన్సిల్ చేసుకోండి అని మేము అడుగుతున్నాం. క్యాన్సిల్ చేసుకుంటే గౌరవం, క్యాన్సిల్ చేసుకోకపోతే వీళ్ళకి కూడా ఆ పాపంలో భాగం ఉంది మేము చెప్పాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుందండి ఈ ఒప్పందం వల్ల. ఓకే గఫూర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారండి రామారావు గారి మొత్తం అంశానికి సంబంధించి? వైసీపీ పైన ఇంత పెద్ద ఆరోపణ వస్తుంది కదా, అంటే విచారణ చేపట్టి మొత్తం విషయాలు బయట పెట్టాలని అంటారా, లేకపోతే కేవలం ఆరోపణలుగా వీటిని కొట్టిపడేస్తారా? ఏం చెప్తారు ఫైనల్ గా? ఖచ్చితంగా ఏదైతే ఆరోపణలు నిగ్గు తేల్చాలని మా నాయకుడు డిమాండ్ పెట్టారు. ఖచ్చితంగా ఏ సంస్థ అయినా దర్యాప్తు సంస్థ ఇట్టో మన దేశానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ లేకపోతే ఎఫ్ఏ కానీ ఏదైనా కూడా నిజాన్ని నిగ్గు తేల్చండి, ఇక్కడ ఏం జరగలేదు, ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి వ్యవహారము. అట్లాగే గఫూర్ గారు ఆలోచన విధానం సార్ చెప్పేది ఏంటంటే రకరకాల ఎనర్జీస్ ఉంది, పవర్ యొక్క కాస్ట్ తగ్గుతుంది కదా, లాంగ్ టర్మ్ ఎందుకు పెట్టుకోవాలనేది క్వశ్చన్. నేనైతే ఒకటి ఏకీభవిస్తున్నానండి, ఏ రోజు కూడా ఈ యొక్క ఎనర్జీ సిస్టంలో పలు మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ సోలార్ ఎనర్జీ గతంలో చాలా లేహి మాత్రంగా ఉండేది, ఈ రోజు పెరుగుతూ ఉంది. అట్లాగే మనం ఓన్లీ సోలార్ ఎనర్జీ కదండి, విండ్ పవర్ తీసుకుంటున్నాం ఇక్కడ. అట్లాగే హైడ్రా ప్రాజెక్ట్స్, అట్లాగే హైడ్రోజన్ ఎనర్జీ అన్నారు, అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున అటమిక్ ఎనర్జీ అంటున్నారు, లేకపోతే మెరుపు ద్వారా విద్యుత్. రకరకాల ఆలోచన విధానాలతోటి సైంటిఫిక్ మెథడ్లో తగ్గితే తగ్గచ్చు, తగ్గిన రోజు దాని మీద విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఇప్పటి వరకు
ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం వల్ల ఆదాయం ఉంది కానీ నష్టం లేదు. భవిష్యత్తు అంశాలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నాడు, 2047 అంటున్నాడు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా చూస్తున్నాం మనము. అటువంటి పోటీతత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కరణలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంశంలో వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి మేలు చేసింది తప్పితే ఈ రాష్ట్రానికి నష్టం చేయలేదు అనేది మాత్రం మేము నిర్వివాదంగా నిర్దిష్టంగా చెప్పగలుగుతున్నామండి. ఖచ్చితంగా అది వాస్తవం, ఫిగర్స్ ఉన్నాయి. ఓకే రామారావు గారు, ఫైనల్ గా గఫూర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ మొత్తం అంశానికి సంబంధించి? సార్ ఒకటి, ఇప్పుడు ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకున్నారు. నేను ఇక్కడ పార్టీ తరఫున మాట్లాడటం కాదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఒక మన దేశం సంస్థ కాదు, ప్రపంచంలోనే ఉండేటువంటి ఒక హైయెస్ట్ రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ ఒక క్లియర్ అలిగేషన్ చేసి వాళ్ళ దేశం కోర్టులో కేసు పెట్టింది అన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి దాని మీద విచారణ వీళ్ళే జరపాలి. 1750 కోట్లు నిగ్గు తేల్చాలి. తర్వాత 25 సంవత్సరాలు ఒకే రేటు 20 సంవత్సరాలు కంటిన్యూ కావడం ప్రజలకు నష్టము. కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. మేము ఇక్కడ వైసీపీ డబ్బులు తినింది అది ఇది మాకేం పనిందండి? ఎఫ్బిఐతో చెప్పుకోవాలా? దాన్ని ఇప్పుడు కేసే లేదు. ఇప్పుడు ట్రంప్ కేసు తీసేసినాడు కాబట్టి అదాని సేఫ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సేఫ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఆయన చూడాలా. ఏమైనా ఇటువంటి ఒప్పందాల వల్ల ప్రజల మీద భారం పడడం మాత్రం ప్రజల తరఫున పనిచేసేటువంటి సంస్థలు తప్పనిసరిగా వ్యతిరేకించాలి. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో నిగ్గు తేల్చాలి, ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా బొట్ల రామారావు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తంగా గత ప్రభుత్వంలో ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి, ప్రధానంగా సౌర విద్యుత్తుకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని మాత్రమే ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సొంత లాభాలు ఉన్నాయి. ప్రజలపైన మరో 25 ఏళ్ల పాటు భారం పడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో రేట్లు తగ్గితే భారం పడేటువంటి అవకాశం ఉందనేది వారి వాదన. కాకపోతే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఒక గుజరాత్ మినహాయించి ఇతర రాష్ట్రాల కంటే చౌకగానే విద్యుత్తును కొనుగోలు చేయడంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యింది. కాకపోతే దీనికి సంబంధించి మరి కేవలం ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా లంచం తీసుకుందా, లేకపోతే లంచాలకు ఏమాత్రం తావివ్వకుండా కేవలం ప్రజల గురించి ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుందా, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మరి మొన్నటి వరకు టీడీపీ నేతలు లేకపోతే కూటమి నేతలు దీనికి సంబంధించి ఇన్ని ఆరోపణలు చేసి ఈరోజు ఇంత సైలెంట్ అయిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి చర్చ కూడా ప్రజల్లో ఖచ్చితంగా మొదలైంది. మరి కూటమి నేతలు ఏం చెప్తారనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు. చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు కూటమి నేతలకు డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇష్టారీతిన ఆరోపణలు చేసేసి ఈరోజు మాకేం సంబంధం లేదన్నట్లు కూడా సైలెంట్గా అయిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి నిజంగానే విచారణ చేపట్టాలి. ఒకవేళ విచారణ చేపట్టి అందులో నిజాలు లేకపోతే వైసీపీకి, అంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలు ఉంటే ఎవరైతే తప్పులు చేశారో తప్పులు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.